dear lovelies, welcome to size 0. My dear lovelies, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే చికెన్లో ఫుల్ ప్రోటీన్ ఉంటుంది. సో చికెన్ తిన్న వాళ్ళ కోసం ఈ రెసిపీ వచ్చేసి జాక్పాట్ రెసిపీ అనుకుంటాను. ఎందుకంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ రెసిపీ, వెరీ యమ్మీ రెసిపీ. సాధారణంగా మనం ఇండియాలో ఏం చేస్తాం, చికెన్ అనగానే తందూరి చికెన్, చికెన్ టిక్కా మసాలా, చిల్లీ చికెన్, బ్లా 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 అన్నీ చేస్తుంటాం. కానీ ప్రతిసారి సేమ్ రెసిపీస్ ఎందుకు చేసుకోవడం, డిఫరెంట్ మ్యారినేట్స్ చేసుకొని డిఫరెంట్ టేస్టీ రెసిపీస్ చేసుకుంటే మంచిది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. సో ఇవాళ నేను మీకోసం స్పెషల్లీ ప్లాన్ చేశాను లెబనీస్ చికెన్. లెబనీస్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా 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 నోట్ చేసుకోండి. లెబనీస్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చికెన్ బ్రెస్ట్, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ వైన్ వెనిగర్, దాల్చిని చెక్క, ఆలివ్ ఆయిల్, ఎండిమిర్చి, జాజికాయ, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, యాలకలు, లవంగ మరియు ఉప్పు. సో చూసారు కదండి లెబనీస్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెబనీస్ చికెన్ తయారు చేసే ముందు అవన్నీ ప్రీహీట్ చేసి పెడదాం. సో నేను అవన్నీ 180 డిగ్రీస్కి సెట్ చేసి ప్రీహీట్ పెట్టాను. మన అవన్ చక్కగా హీట్ అవుతుంది. అప్పటి వరకు మనము ప్రొసీజర్ చేద్దాం. ముందుగా ఏం చేయాలంటే పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి వెలిగించుకొని సో లెబనీస్లో 7 స్పైసెస్ కామన్ అండి, అవి వాళ్ళు యూస్ చేస్తారు. 7 స్పైస్ పౌడర్ అనేసి అమ్ముతారు కూడా వాళ్ళ సూపర్ మార్కెట్స్లో. ఎక్కడన్నా మీరు ఇంటర్నేషనల్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు కూడా లెబనీస్ స్పైస్ పౌడర్ అని రెడీమేడ్గా అమ్ముతారు. సో ఆ 7 స్పైసెస్ ఏంటంటే దాల్చిని చెక్క, యాలకులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, యాలకలు, లవంగ. సో ఈ 7 స్పైసెస్తోని పౌడర్ చేసుకొని మసాలా తయారు చేస్తారు. దాంతోని వాళ్ళు తయారు చేస్తారు లెబనీస్ చికెన్. సో దాంట్లో నేను ఎండిమిర్చి యాడ్ చేస్తున్నాను బికాస్ ఐ వాంట్ లిటిల్ స్పైసీ. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ అ ట్విస్ట్, మై ఓన్ ట్విస్ట్. సో ముందుగా ఏం చేద్దామంటే సో ధనియాలు, కొన్ని మిరియాలు, ఎందుకంటే మనము కాశ్మీరీ చిల్లీ వాడుతున్నాం కాబట్టి మిరియాలు. సో కాశ్మీరీ చిల్లీ, దాల్చిని చెక్క, జీలకర్ర, లవంగాలు, యాలకలు. సో చక్కగా రోస్ట్ చేద్దాం. దీంట్లో లైట్గా ఫ్లేవరింగ్ కోసం జాజికాయ వేసేద్దాం. సో టోటల్ మన 8 స్పైస్ పౌడర్ రెడీ అవుతుందండి. సో చూసారా చక్కగా రోస్ట్ అయిపోయింది. సో టెక్నికలీ లెబనీస్ స్పైస్ పౌడర్ని మనము 1 ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ వేసేసి 8 స్పైస్ పౌడర్ చేసేసాము. సో మిక్సీ జార్లో వేద్దాం. కొంచెం చల్లగయ్యాక మిక్సీలో గ్రైండ్ చేద్దాం. అప్పటి వరకు మనము చికెన్ బ్రెస్ట్ తీసుకుందాము. సో చికెన్ బ్రెస్ట్ని మనము ఫస్ట్ స్లిట్ చేసుకుందాము. సో మసాలా లోపల దాకా వెళ్తుంది. సో కాబట్టి జస్ట్ స్లిట్ చేసుకుందాము. సో స్లిట్ చేసుకుంటే మసాలా కూడా వెళ్తుంది, ప్లస్ కుక్ కూడా సరిగ్గా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక అవన్ ప్రూఫ్ డిష్ తీసుకుందాము. మసాలా చల్లారినట్టుంది, గ్రైండ్ చేద్దాం. కాశ్మీరీ చిల్లీ వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుందండి. బేక్ అయ్యాక కూడా చాలా ఆరెంజిష్ కలర్లో చికెన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్లిట్ చేసుకున్న చికెన్ని అవన్ ప్రూఫ్ డిష్లో అరేంజ్ చేద్దాము. ఇప్పుడు ఈ లెబనీస్ స్పైస్ పౌడర్ని వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ వైన్ వెనిగర్,
సాల్ట్ టు టేస్ట్. ఇప్పుడు చక్కగా అన్ని మసాలాలు చికెన్ లోపల వెళ్ళేదాకా రబ్ చేద్దాము. ఒక 5 minutes దాకా రబ్ చేయాలండి. సో దట్ ఆల్ ఫ్లేవర్స్ గెట్ ఇన్ ద చికెన్. ఎక్కడెక్కడ స్లిట్ చేసామో జస్ట్ ట్రై టు స్టఫ్ ఇన్ సైడ్. ఇప్పుడు చికెన్ని టర్న్ చేసి ఇంకొంచెం స్పైసెస్ వేద్దాము. అగైన్ లిటిల్ వెనిగర్. సాల్ట్ తక్కువ తినాలి కాబట్టి సాల్ట్ వేయడం లేదు నేను. లైట్గా నిమ్మకాయ జ్యూస్. సో చక్కగా బ్రష్ చేద్దాము. సో చక్కగా రబ్ చేసాము. మనము హెల్త్ కాన్షియస్ కాబట్టి కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ కూడా చేసుకోవచ్చు. వెరీ లిటిల్ ఆలివ్ ఆయిల్ని డ్రిజల్ చేస్తున్నాము. చేసేసి ఇప్పుడు 180 degreesకి ప్రీ హీట్ చేసుకున్న అవన్లో ఈ లెబనీస్ చికెన్ని గ్రిల్ చేద్దాం. సో లెబనీస్ చికెన్ గ్రిల్ అవుతుంది. ఐ జస్ట్ కాంట్ వెయిట్ ఫర్ ఇట్. సో చికెన్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి, కానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. సో ఆన్ అన్ యావరేజ్ మీరు డాక్టర్ ఎలా మీ డైటీషియన్ ప్రిస్క్రైబ్ చేశారో మీ డైట్లో దాని ప్రకారంగా తీసుకోవాలి. సో మీరు ఒకవేళ ఎక్కువ మ్యారినేట్ చేసుకున్నారనుకోండి, ఒక చిన్న ఎయిర్ టైట్ డబ్బాలో వేసి ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు. 2 to 3 days లోపల యూస్ చేసేది ఉందంటే రెఫ్రిజిరేట్ కూడా చేసుకోవచ్చు. సో మీరు ఎంత బాగా మ్యారినేట్ చేసి పెడితే అంత చక్కగా అది ఉంటుంది, అంత యమ్మీగా ఉంటుంది. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే మండే టు సాటర్డే 6 different మ్యారినేట్స్తోని చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. ఎవ్రీడే అ న్యూ చికెన్. సో లెబనీస్ చికెన్ రోస్ట్ అయినట్టుంది. లెట్స్ చెక్ ఇట్. సో 180 degreesకి రోస్ట్ చేసుకున్న 8 స్పైసెస్తో తయారు చేసుకున్న వావ్, చూసారా చక్కగా రోస్ట్ అయిపోయింది. వావ్, చాలా వేడిగా ఉందండి. జాగ్రత్తగా తీయాలి మీరు కూడా. మనము ఒక చాపింగ్ బోర్డ్ మీద వేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లెబనీస్ చికెన్ని మనం సాలడ్తో సర్వ్ చేద్దాం. సో నాకు క్యారెట్స్ అంటే చాలా ఇష్టము. సో కాబట్టి ఫస్ట్ క్యారెట్ స్కిన్ తీసేద్దాము. సో క్యారెట్స్ని ఇలా సన్నగా స్లైసింగ్ చేసుకుందాం. కావాలంటే నిమ్మరసం కూడా పిండొచ్చండి. ఆల్రెడీ లెమన్ జ్యూస్ వేసాం కాబట్టి ఐఎమ్ జస్ట్ సర్వింగ్ ప్లెయిన్ క్యారెట్స్. అలాగే కీరా. నెక్స్ట్ వచ్చేసి మన ఇష్టం, ఇంకా మనము కట్ చేసుకునేది ఉందంటే కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇన్ పీసెస్, ఆర్ యూ క్యాన్ జస్ట్ సర్వ్ యాజ్ యూ వాంట్. సో నేనేం చేస్తున్నానంటే హాఫ్ సర్వ్ చేద్దాము. సో ఇలా పెట్టి ఇప్పుడు సాలెడ్ని అరేంజ్ చేసి సర్వ్ చేద్దాం. దట్స్ ఆల్. యమ్మీ డెలిషియస్ లెబనీస్ చికెన్ రెడీ. చూసారు కదండి లెబనీస్ చికెన్ ఎలా తయారు చేయాలో. అయితే మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. లెబనీస్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. లెబనీస్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ బ్రెస్ట్, జాజికాయ, దాల్చిని చెక్క, కాశ్మీరీ ఎండిమిర్చి, మిరియాలు, యాలకలు, లవంగ, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలివ్ ఆయిల్, ఉప్పు మరియు నిమ్మకాయ. లెబనీస్ చికెన్ తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్ లో ధనియాలు, మిరియాలు, కాశ్మీరీ ఎండిమిర్చి, దాల్చిని చెక్క, జీలకర్ర, లవంగ, యాలకలు, లైట్గా ఫ్లేవరింగ్ కోసం జాజికాయ వేసేద్దాం. అన్ని 8 స్పైసెస్ని చక్కగా రోస్ట్ చేసి చల్లార్చి మిక్సీలో లెబనీస్ స్పైస్ పౌడర్ తయారు చేయాలి. చికెన్ని చక్కగా స్లిట్ చేసి ఒక అవెన్ ప్రూఫ్ డిష్లో అరేంజ్ చేసి ఈ తయారు చేసుకున్న లెబనీస్ స్పైస్ పౌడర్ని చక్కగా చికెన్లో స్ప్రెడ్ చేయాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ వైన్ వెనిగర్, నిమ్మకాయ తగినంత, సాల్ట్ టు టేస్ట్. ఈ స్పైసెస్ని చికెన్లో రబ్ చేసేసి లాస్ట్లో ఆలివ్ ఆయిల్ వేసి చక్కగా రబ్ చేసి 180 degreesకి ప్రీ హీట్ అవుతున్న అవెన్లో లెబనీస్ చికెన్ని గ్రిల్ అయ్యేంత వరకు రోస్ట్ చేయాలి.
ఈ తయారు చేసుకున్న లెబనీస్ చికెన్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి ఒక చక్కని డిష్లో అరేంజ్ చేసి క్యారెట్స్ మరియు కీరా సాలెడ్తోని సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ లెబనీస్ చికెన్ రెడీ. మనం హెల్దీగా ఉండాలంటే, మనం తిన్నవి హెల్దీగా మన ఒంటికి పట్టాలంటే బేసికలీ మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండాలండి. మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండటానికి అలాంగ్ విత్ న్యూట్రిషియస్ ఫుడ్ కొంత దేర్ ఆర్ సమ్ మ్యాజిక్ ఫుడ్స్ దట్ వీ నీడ్ టు టేక్ ఆన్ అ డైలీ బేసిస్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఏది గ్రెయిన్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ, అండ్ ఆల్సో సంథింగ్ కాల్డ్ ప్రోబయోటిక్స్, అంటే మన పెరుగు లాంటివి అన్నమాట. పెరుగు, మజ్జిగ ఇట్లాంటి వాటిల్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా మన గట్ ఫంక్షనింగ్, అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండి మనం తిన్న న్యూట్రియంట్స్ అన్నీ కరెక్ట్గా అబ్జార్బ్ అవ్వటానికి అండ్ మనకి డైజెస్టివ్ రిలేటెడ్ డిసీజెస్ ఏమీ రాకుండా ఉండటానికి కూడా చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ఈ కర్డ్ అండ్ బటర్ మిల్క్ లాంటి ప్రోబయోటిక్స్ అండ్ వీటిని హెల్దీగా ఉంచే, అంటే ఈ హెల్దీ బ్యాక్టీరియాని హెల్దీగా ఉంచే ఫైబర్ని కూడా మీ డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. చూసారు కదండి లెబనీస్ చికెన్ ఎలా తయారు చేయాలో. సో ఇవాళ సైజ్ 0లో నేను తయారు చేయబోయే సెకండ్ రెసిపీ వచ్చేసి హెల్దీ డెవిల్డ్ ఎగ్స్. హెల్దీ డెవిల్డ్ ఎగ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా నోట్ చేసుకోండి. హెల్దీ డెవిల్డ్ ఎగ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, లో ఫ్యాట్ పెరుగు, కారం, ఇంగ్లీష్ మస్టర్డ్ సాస్, ఉప్పు మరియు మిరియాల పొడి. సో చూసారు కదండి హెల్దీ డెవిల్డ్ ఎగ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ ఇట్. ఎగ్స్లో ఫుల్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సాధారణంగా మనము ఆమ్లెట్ అట్లాంటివి తీసుకుంటూ ఉంటాము. సో కానీ ఇట్లాంటి డిఫరెంట్ ట్విస్ట్తో ఎగ్స్ చేసుకుంటే మనం అసలు బోర్ కామండి. సో కాబట్టి సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ట్విస్ట్తోని రెసిపీస్ చేయండి సో దట్ యూ ఫీల్ లైక్ ఈటింగ్. కానీ ఇఫ్ యూ ఫీల్ లైక్ ఈటింగ్ అని ఎక్కువ తినేసారనుకోండి వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. సో క్వాంటిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మీ డయట్లో ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని ఎగ్స్ తయారు చేయండి. సో ఇక్కడ వాటర్ హీట్ ఎక్కుతుంది. హీట్ అవుతున్న వాటర్లో నేను 2 ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను. సో ఎగ్స్ ఇక్కడ బాయిల్ అవుతున్నాయి. సో ఎగ్స్ చక్కగా బాయిల్ అయిపోయాయండి. పొయ్యి ఆపేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని జాగ్రత్తగా తీద్దాం. ఇప్పుడు దీంట్లో లైట్గా కోల్డ్ వాటర్ వేద్దాం. ఎందుకంటే ఎగ్స్లో కోల్డ్ వాటర్ వేసామనుకోండి బాయిల్ చేసుకున్నాక, సో టెంపరేచర్ షాక్ వల్ల దే విల్ బి క్రిస్ప్. సో ఇట్లాంటి చిన్న చిట్కాలు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్ సైజ్ 0. దీన్ని సైడ్లో పెట్టేద్దాం. సో చూసారా ఎగ్స్ని మనము స్కిన్ తీసేసాము. ఇప్పుడు కట్ చేసుకుందాం జాగ్రత్తగా ఇలాగా. ఎస్. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. ఒక బౌల్లో మెల్లగా చిన్న స్పూన్తోని ఎగ్ యోక్ తీసేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్ యోక్లో లైట్గా మస్టర్డ్ కలుపుదాం. ఇంగ్లీష్ మస్టర్డ్ సాస్ మార్కెట్లో దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి లో ఫ్యాట్ పెరుగు, అంటే లో ఫ్యాట్ పాలతో చేసుకున్న పెరుగు. సీజనింగ్ కోసం ఉప్పు, పెప్పర్ వేసి చక్కగా కలుపుకుందాం. సో చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఒక పైపింగ్ బ్యాగ్ ఉంది విత్ స్టార్ నాజిల్. దీంట్లో ఇది వేద్దాం. మిశ్రమాన్ని వేసి రెడీ పెడదాం. నెక్స్ట్ వచ్చేసి ఒక చక్కని డిష్ తీసుకొని దీంట్లో ఎగ్స్ని అరేంజ్ చేద్దాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫిల్లింగ్ని ఎగ్స్లో ఫిల్ చేద్దాం.
వేసేసుకొని లైట్గా కారం స్ప్రెడ్ చేద్దాం, వేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ డెవిల్డ్ ఎగ్స్ రెడీ. చూసారు కదండి, ఎగ్ విత్ అ ట్విస్ట్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా ఈ ఎగ్ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. హెల్దీ డెవిల్డ్ ఎగ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. హెల్దీ డెవిల్డ్ ఎగ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, ఉప్పు, మిరియాల పొడి, కారం పొడి, ఇంగ్లీష్ మస్టర్డ్ సాస్, లో ఫ్యాట్ పెరుగు. హెల్దీ డెవిల్డ్ ఎగ్స్ తయారు చేసే విధానము: ముందుగా ఒక ప్యాన్లో వాటర్ హీట్ చేసి ఎగ్స్ని చక్కగా బాయిల్ చేయాలి. బాయిల్ అయిన ఎగ్స్ నుంచి స్కిన్ తీసేసి ఎగ్స్ని 1/2 చేయాలి. 1/2 చేసుకున్న ఎగ్స్ నుంచి యోక్ తీసేసి ఒక బౌల్లో వేయాలి. యోక్స్లో ఇంగ్లీష్ మస్టర్డ్ సాస్, లో ఫ్యాట్ పెరుగు, సాల్ట్, పెప్పర్ పౌడర్ కలిపి చక్కగా కలుపుకోవాలి. సాఫ్ట్ సాస్ లాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలి. ఈ యోక్ మిశ్రమాన్ని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసి ఒక చక్కని ప్లేట్లో ఎగ్ వైట్స్ని అరేంజ్ చేసి ఈ ఎగ్ యోక్ మిశ్రమాన్ని ఎగ్ వైట్ మీద టాపింగ్ చేసి లైట్గా కారం పొడి స్ప్రింకిల్ చేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ డెవిల్డ్ ఎగ్స్ రెడీ. ఇవాళ సైజ్ 0లో నేను తయారు చేసిన హెల్దీ 2 రెసిపీస్ గురించి మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మన షెఫ్ చేసిన 2 రెసిపీస్లో ఫస్ట్ వచ్చేసి లెబనీస్ చికెన్ అండి. దీంట్లో మంచి లెబనీస్ స్పైసెస్ అండ్ హర్బ్స్ అన్నీ యూజ్ చేశారు అండ్ బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ యూజ్ చేశారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఆల్సో B12. చాలాసార్లు మనకి కొంచెం తక్కువ తినగానే చాలా నీరసంగా అనిపిస్తుంది, క్యాలరీస్ కొంచెం కట్ చేయగానే చాలా ఎక్కువ నీరసంగా అనిపించి మీ డైలీ వర్క్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. యూజువలీ చికెన్లో ఉన్న B12 ఏంటంటే మనకి ఎనర్జీ గివింగ్ న్యూట్రియంట్ లాంటిది. అది అంటే మన బాడీలోకి మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ లేదా ఈ ప్రోటీన్స్ కానీ ఏదైనా బ్రేక్ డౌన్ అయ్యి మనకి ఎనర్జీ రావాలంటే డెఫినెట్గా మనకి B12 కూడా వన్ ఆఫ్ ద న్యూట్రియంట్స్గా అవసరం అవుతుంది, విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ చికెన్ ఆర్ సమ్ ఆఫ్ ద అదర్ యానిమల్ ప్రోడక్ట్స్. సో డెఫినెట్గా మీరు ఇట్లాంటిది, మీరు నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మన బోన్లెస్ స్కిన్లెస్ చికెన్ లాంటి లీన్ మీట్స్ని మీ డయట్లో పార్ట్గా చేసుకుంటే మనకి హెల్తీగా ఉండటం అండ్ ఎనర్జెటిక్గా ఉండటం కూడా వీలవుతుంది, ఆల్దో యు ఆర్ ట్రయింగ్ ఫర్ వెయిట్ లాస్ అండ్ కటింగ్ డౌన్ క్యాలరీస్. మన సెకండ్ రెసిపీ వచ్చేసి హెల్తీ డెవిల్డ్ ఎగ్స్ అండి. నార్మలీ డెవిల్డ్ ఎగ్స్లో యూజ్ చేసే హై ఫ్యాట్ ఇంగ్రీడియంట్స్ కాకుండా మన షెఫ్ లో ఫ్యాట్ కర్డ్ యూజ్ చేశారు. సో దీని మూలాన ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ కాకుండా తక్కువ ఫ్యాట్ కంటెంట్తో బట్ ఎట్ ద సేమ్ టైం మనకి ఎగ్లో ఉన్న అన్ని న్యూట్రియంట్స్ మనకి అందేలాగా తయారు చేశారు కాబట్టి ఎగ్లో ఉన్న ప్రోటీన్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అలాగే మనకి విటమిన్ E, ఫాస్ఫరస్ ఇలాంటి న్యూట్రియంట్స్ కూడా రావడం మూలాన ఇది డెఫినెట్గా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఆల్సో యూ సా హౌ హెల్తీ అండ్ టేస్టీ లుకింగ్ ఇట్ ఈస్. సో మనకి రోజువారీ డయట్లో కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లాంటి రెసిపీస్ మీరు కూడా తయారు చేసుకుంటే మన వెయిట్ లాస్ జర్నీలో చాలా హెల్ప్ అవుతుంది. సో చూసారు కదండి, ఇవాళ సైజ్ 0లో నేను తయారు చేసిన 2 హెల్తీ అండ్ యమ్మీ రెసిపీస్. అయితే మీరు కూడా రెసిపీస్ని డెఫినెట్లీ తయారు చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ హెల్తీ రెసిపీస్ with loads of tips me munduntano. Till then, keep watching, stay tuned to ETV Life, and this is your chef Ruchika Sharma signing out. Bye bye.